తిరుపతిలో పవిత్రమైన లడ్డు అపవిత్రమైందని పెద్దగానే పంచాయతీ నడుస్తున్నది కదా. ఇప్పుడు అయ్యవార్లు అందరు కలిసి గుడి మొత్తం శుభ్రం చేస్తున్నట. అపవిత్రమైన లడ్డు తయారు చేసే కాడికెళ్ళి మొదలుకొని అక్కడికి మొదలైందంటే మొత్తం ఇక నెయ్యి వాడిన వాడలన్నీ సాపు చేసుకుంటా మంత్రాలు చదువుకుంటా పవిత్రంగా మారుస్తున్నారట. ఎట్లా శుద్ధి చేస్తున్నారో చూద్దాం పరి. అగో చూసిర్రా, సన్నాయి సప్పుల నడమల అయ్యవార్లు వేద మంత్రాలు చదువుతుంటే గంగతీర్థం ఇట్లా చల్లుకుంటా అగ్గితోని ముట్టించిన ఇట్లా పట్టుకొని గుడి మొత్తంలో ఉన్న పురవీధులు మొత్తం తిరుగుతున్నారు కదా. ఆలయంలో ఉన్న మూల మూల ఈంచు ఈంచు సందులు గొంతులు ఇవి అవి అని ఓర్పాటు లేకుండా మొత్తం కూడా పొగేసుకుంటా మంత్రాలు చదువుకుంటా శుద్ధి చేస్తుర్రు. మొన్నటిదాకా వాడిన నెయ్యిల గోదల కొవ్వు కలిసి గుడి మొత్తము అపవిత్రమైందని వారం దినాల సంది గడబడైతుందని ఇప్పుడు అయ్యవార్లు స్వచ్ఛమైన ఆవు నెయ్యినే తీసుకొచ్చి ఇట్లా శుచిగా శుభ్రం చేసిరట. అయ్యలు అయ్యవార్లు గుడి మొత్తం ఏడేడ నెయ్యిని వటక తిరిగినరు. ఆడాడ మొత్తం వేద మంత్రాలతోని శాస్త్రాలతోని శుద్ధి చేస్తుర్రు. మరి మొన్నటిదాకా భక్తులు కూడా వచ్చిండ్రు, లడ్డూలను శాన మట్టుకే తీసుకొని పోయినరు. దేవుని ప్రసాదమని ఏ రోగమైనా మాయమైతుందని లడ్డూ ప్రసాదాన్ని తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? మరి వాళ్ళ కడుపు కూడా గుడి లెక్కనే శుద్ధి కావాలంటే ఏం చేయాలనో అది కూడా చెప్పుర్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.